సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సంపన్నులే లక్ష్యంగా కోట్లలో దోపిడీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రాష్ట్రం, పూజ్మడ్లో ఎన్కౌంటర్, 6 నక్సల్స్ మృతి, వచ్చే నెల 2 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె, నేడు రేపు భారీ వర్షాలు, కోస్తాపైకి తేమగాలులు, ఉబ్బసాన్ని తగ్గించే మెంతికూర. ఈరోజు వార్తలను చూద్దాం. సంపన్నులే లక్ష్యంగా కోట్లలో దోపిడీ. సంపన్న వ్యాపార వర్గాలే లక్ష్యంగా కోట్ల రూపాయలలో మోసాలకు పాల్పడుతున్న రొనాల్డ్ సల్దానా అనే వ్యక్తిని మంగళవారం నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారులకు 600 కోట్ల రూపాయల వరకు అప్పులు ఇప్పించగల సత్తా ఉందని, ప్రభుత్వంలోనూ మంచి పలుకుబడి ఉందని నమ్మించి ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ క్లియరెన్స్ల పేరిట ఒక్కొక్కరి నుంచి 50 లక్షల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు గుంజినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరిట కూడా మరికొందరిని మోసం చేసినట్లు తెలుసుకున్నారు. ఇలా 500 కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మోసపూరితంగా పోగేసుకున్న సొమ్ముతో రొనాల్డ్ మాయామహల్ వంటి ఇంటిని నిర్మించుకున్నాడు. ఈ మోసాలపై ఫిర్యాదులు అందుకున్న మంగళూరు పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి తన బృందంతో స్వయంగా రంగంలోకి దిగి గురువారం అర్ధరాత్రి మాయామహల్పై ఆకస్మికంగా దాడులు చేసి అతనిని అరెస్ట్ చేశారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శుక్రవారం నుంచి 2 రోజుల పాటు నిర్వహించే గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025ను సీఎం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాల నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. హరిత ఉదజని రంగంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలంటే ప్రస్తుతం కేజీకి 400 రూపాయలు ఖర్చు అవుతోందని, దీనిని 100 రూపాయలలోపు ఖర్చుకు తీసుకొచ్చినప్పుడే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ను తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి చేసేలా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ మేరకు యూనివర్సిటీలు, పరిశోధకులు ముందుకు రావాలని సూచించారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందన్నారు. పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని దీని ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగాలని సీఎం చెప్పారు. 2070 నాటికి కార్బన్ రహిత ఇంధనాలు వాడాలన్నది జాతీయ లక్ష్యమని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, నిల్వ చేయడంపై దృష్టి సారించాలన్నారు. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్ పరిశోధన, ఉత్పత్తికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అబూజ్మడ్లో ఎన్కౌంటర్, 6 నక్సల్స్ కాల్చివేత. అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలి నుంచి ఒక AK-47, మరో SLR తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు నారాయణపూర్ పోలీసులు తెలిపారు. అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో DRG, NDF, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయని వివరించారు. ఈ క్రమంలో మావోయిస్టులు బలగాల మధ్య కాల్పులు జరిపాయని పేర్కొన్నారు. నక్సల్స్ వైపు కాల్పులు నిలిచిపోయాక పరిశీలించగా 6 మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఒక AK-47, మరో SLR తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కూంబింగ్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆగస్టు 2 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె. ఆగస్టు 2 నుంచి మున్సిపల్ సిబ్బంది సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆసుల రంగనాయకులు, పోరుమావిళ్ల సుబ్బరాయుడు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయంలో అడిషనల్ మున్సిపల్ డైరెక్టర్ మురళీకృష్ణ గౌడ్కు సమ్మె నోటీసును అందజేశారు. అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు, ఆఫీస్ సిబ్బందికి, పార్క్ కూలీలకు వేతనాలు పెంచాలి, పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి, రిటైర్డ్ కార్మికుల గ్రాట్యుటీ చెల్లించాలి. కార్మికులపై పనిభారం అధికమైనప్పటికీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మొగ్గు చూపడం లేదు. దీనిని నిరసిస్తూ ఆగస్టు 1 వరకు ప్రభుత్వానికి గడువిచ్చి 2వ తేదీ నుంచి సమ్మె చేపడతామని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రజారోగ్యం దెబ్బతినకుండా
కార్మిక సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని రంగనాయకులు ప్రభుత్వాన్ని కోరారు. నేడు రేపు భారీ వర్షాలు, కోస్తాపైకి తేమగాలులు, ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు, రైతులకు ఇక వర్షాలతో ఉపశమనం లభించనుంది. దక్షిణ కోస్తా పరిసరాల్లో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు చెన్నై మీదుగా తూర్పు పడమరకు ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు కోస్తాపైకి వీస్తున్నాయి. దీంతో కోస్తాలో అనేక చోట్ల రుతుపవనాలు చురుగ్గా మారి గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రేపు కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొవ్వును కరిగించడంలో తోడ్పడే మెంతికూర. మెంతికూరలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతికూర నాలుక మీద జిగురును తొలగిస్తుంది. నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఇది దివ్యౌషధం. ప్రతిరోజు క్రమం తప్పకుండా మెంతికూర తింటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఋతుస్రావం రానివారు ప్రతిరోజు మెంతికూర తింటే మంచిది. ఉబ్బస రోగులకు కూడా మెంతికూర ఉపకరిస్తుంది. మెంతికూర ఆకుల్ని సన్నగా తరిగి కందిపప్పుతో ఉడికించి తాలింపు పెడితే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మెంతికూరలో ఉండే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణ వ్యవస్థని శుభ్రపరిచి మలబద్ధకాన్ని నివారిస్తాయి. మెంతికూర తినడం వల్ల ఆకలిని తగ్గించడంతో పాటు కొవ్వు కరుగుతుంది. మెంతికూరలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మొటిమలు తగ్గుతాయి. మెంతికూరలో ఉండే ఫైబర్, పొటాషియం మరియు మ్యాంగనీస్ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఫ్రీస్టైల్ గ్రాండ్ స్లామ్ చెస్ సెమీఫైనల్లో అర్జున్. భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఫ్రీస్టైల్ గ్రాండ్ స్లామ్ చెస్ టూర్ సెమీఫైనల్కు దూసుకుపోయాడు. అయితే మరో జీఎం ప్రజ్ఞానంద క్వార్టర్ ఫైనల్లో ఓటమి చవిచూశాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జున్ 1.5, 0.5తో ఉజ్బెకిస్తాన్ జీఎం అబ్దుసత్తోరోవ్పై విజయం సాధించాడు. మహిళల చెస్ ప్రపంచ కప్ క్వార్టర్స్లో హంపి, హారిక. భారత గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి రమేష్ బాబు, దివ్యా దేశ్ముఖ్ ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్లో పతకం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నలుగురు క్వార్టర్ ఫైనల్కు చేరారు. కాగా ఒకే దేశానికి చెందిన నలుగురు క్రీడాకారులు క్వార్టర్స్ చేరడం టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. సెమీస్లో అనురుద్ జోడీ. తెలుగు కుర్రాడు అనురుద్ చంద్రశేఖర్ మిఫెల్ టెన్నిస్ ఓపెన్ డబుల్స్లో టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు. అమెరికా ఆటగాడు రీస్ టాడ్లర్ జతగా పురుషుల డబుల్స్లో సెమీస్ చేరాడు. ఆసియా జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్లో యువ భారత్ శుభారంభం. ఆసియా జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ డిలో భాగంగా శుక్రవారం జరిగిన తమ తొలి పోరులో యువ భారత్ శ్రీలంకపై గెలిచింది. కివీస్ రెండో విజయం. ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో 8 వికెట్లతో ఆతిథ్య జింబాబ్వేను ఓడించింది. తొలుత జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగుల స్కోరుకే పరిమితమైంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.